రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 3న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రశ్నాపత్రం లీకే కావడమే ఈ మేరకు ఎన్డీఏ నిర్ణయం తీసుకుంది. వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను నిర్వహించారు. అయితే రాజస్థాన్లో క్వశ్చన్ పేపర్ లీక్ జరిగినట్టు ప్రచారం జరిగింది. ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు 48 గంటల ముందు విద్యార్థులకు ఇచ్చిన ప్రాక్టీస్ పేపర్ ప్రశ్నలు దాదాపు ఒరిజినల్ క్వశ్చన్ పేపర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్రం సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలోనే నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. త్వరలోనే నీట్ యూజీ పరీక్ష తేదీలు ప్రకటిస్తామని తెలిపింది. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇదే తరహాలో 2024లో బీహార్లో పేపర్ లీక్ అయింది. ఈ వ్యవహారంలోనూ పరీక్షను రద్దు చేసి 48 మందిని అరెస్టు చేశారు. నీట్ పరీక్ష రద్దుపై ఎన్ఎస్ఏ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. పరీక్షా కేంద్రాల వద్ద చోటు చేసుకున్న అవకతవకలు, ఎన్టీఏ వైఫల్యాలను నిరసిస్తూ ధర్నా చేపట్టింది. ఢిల్లీలోని శాస్త్రి భవన్ వద్ద భారీ నిరసన చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లక్షలాది మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి రావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 3న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రశ్నాపత్రం లీకే కావడం మేరకు ఎన్డీఏ నిర్ణయం తీసుకుంది. వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను నిర్వహించారు. అయితే రాజస్థాన్లో క్వశ్చన్ పేపర్ లీక్ జరిగినట్టు ప్రచారం జరిగింది. ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు 48 గంటల ముందు విద్యార్థులకు ఇచ్చిన ప్రాక్టీస్ పేపర్ల ప్రశ్నలు దాదాపు ఒరిజినల్ క్వశ్చన్ పేపర్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్రం సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలోనే నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. త్వరలోనే నీట్ యూజీ పరీక్షల తేదీలు ప్రకటిస్తామని తెలిపింది. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎలాంటి ఫీజు కూడా లేకుండా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇదే తరహాలో 2024లో బీహార్లో పేపర్ లీక్ అయింది. ఈ వ్యవహారంలోనూ పరీక్ష రద్దు చేసి 48 మందిని అరెస్ట్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 3న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరింత విశ్లేషణ ప్రస్తుతం అంతపాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. రామ్మోహన్ గారు, నీట్ పరీక్ష అంటేనే విద్యార్థుల గుండెల్లో గుబులు పడుతుంది. ఎందుకంటే ఎంతో కఠినంగా దాన్ని సాధన చేసి రాత్రింబోళ్ళు కష్టపడి చదివి తీరా ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఈ పేపర్ లీక్ అనే కారణంతో గతంలో ఇలాగే జరిగింది, ఇప్పుడు ఇలాగే జరిగింది. ఇది పేపర్ లీక్ అవటం వైఫల్యాన్ని ఎందుకు విద్యార్థుల యొక్క కష్టం మీద ఎందుకు రుద్దుతున్నారు? చిన్న ఒక స్టేట్మెంట్తో మళ్ళీ పరీక్షలు రద్దు అంటాం, ఫీజులు కట్టాల్సిన అవసరం లేదంటాం. ఈ విధంగా ఎంతవరకు న్యాయం? ఇప్పటికే విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి తాజా విశ్లేషణ ఏంటి? రహీం గారు, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ పరీక్షా విధానం మారకుండా, అంటే గొంగట్లో కూర్చొని వెంట్రుకలు ఎదుర్కొంటున్నాం. పరీక్ష నిర్వహించే విధానం మారకుండా, పరీక్షా పత్రాలు మారకుండా, ఇట్లా అవి ఎన్నిసార్లు జరిగినా ఇట్లాంటివి జరుగుతుంటాయి. 2024 జరిగింది, 2026 కూడా జరిగింది కదా. కనుక దీనికి ప్రధానంగా పరిష్కారం అయిపోతుంది. సమస్య చాలా ఉంది.
పరిష్కారాలు అయిపోతే రెండు అభివృద్ధి చెందిన దేశాల్లో చూసుకుంటే మనకు రెండు పరిష్కారాలు కనపడుతున్నాయి. ఒక పరీక్షా పేపరు అందరికి ఒకే విధంగా కాకుండా ఒక 5 సెట్లు 10 సెట్లు తయారు చేస్తారు. ఇప్పుడు జనరల్ 10th లో ఇంటర్మీడియట్ జరిగేది అదే. 10th లో ఇంటర్మీడియట్ జరిగేది అదే. అటు ఏం చేస్తారంటే సెట్ 1 సెట్ 2 సెట్ 2 3 అని చేస్తారు. అటువంటి అప్పుడు ఏమైతే ఏ పేపర్ వస్తుందో తెలియదు, అదొక విధానం పాటిస్తుంది, జర్నలింగ్ విధానం పాటిస్తున్నారు. అది కూడా కాకుండా ఏం చేస్తున్నారంటే అట్లాగే ఇక్కడ కూడా పాటించారు. కానీ ఎవరైతే ఆ పేపర్ వచ్చిందో అదే పేపర్ ను వాళ్ళు ప్రాక్టీస్ చేయించారు అనే దాని మీద ఇది రద్దయింది కదా. రెండో విధానం అంటే చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేస్తారంటే 5-6 పేపర్లు తయారు చేస్తాం, చేసి వరుసగా ఏది జర్నలింగ్ అంటే 1 2 3 అన్నట్టు మొదటి వాడికి వచ్చిన పేపర్ రెండో వాడికి రాదు, రెండో వాడికి వచ్చిన మూడో వాడికి రాదు, అట్లా 5 పేపర్లు అనుకోండి. వరుసగా 5 తర్వాత మళ్ళీ 6వ వాడికి మొదటి పేపర్ వస్తుంది. అంటే లక్కీ డ్రా కదా. కనుక అప్పుడు ఏమైంది అంటే ఎవరు అట్లా ప్రిపేర్ కారు ఆ రకంగా. ఏది ఆ పేపర్ లో వచ్చే ప్రశ్న పత్రాలే వీటికి రావు కనుక ఆటోమేటిక్ గా సిలబస్ అదే, విషయం అంతా అదే, కానీ ప్రశ్న విధానం తేడా ఉంటుంది, ప్రశ్నల పత్రాలు తేడా ఉంటుంది, నెంబరింగ్ కూడా తేడా ఉంటుంది. కనుక అప్పుడు ఆటోమేటిక్ ఏమైతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది, ఎక్కడ కూడా లీక్ అయిన నష్టం లేదు. ఎందుకంటే ఆ లీక్ అయిన పేపర్ ఎవరికి రావాలని రాదు కదా, అట్లా కూడా ఒకటైతుంది. అందులో కూడా అదృష్టంలో కూడా సంఖ్య వాడికి రావచ్చు కదా, లీక్ అయిన పేపర్ కి ఇంకోటి రావచ్చు కదా అనే మాట వస్తుంది. మూడో విధానం ఉంది. ఇది కాకుండా ఏం చేయొచ్చు అంటే అసలు మొత్తం ప్రశ్నలే తేడా ఉంటాయి మొత్తమే. అంటే ఇప్పుడు ప్రశ్నలు తేడా ఉండకుండా ఉంటే అందరికి సమానం ఉండాలి కదా అని ప్రశ్న నెంబర్లు వేరుగా ఇచ్చి 5 రకాల పేపర్లు తయారు చేసి అందరికీ ఒకే ప్రశ్నలు, కానీ నెంబర్లు తేడా ఉండే వచ్చే ప్రశ్న ఒకటి. రెండోది ఏంటంటే ప్రశ్నలే తేడాగా ఉంటాయి, మొత్తం పేపరే డిఫరెంట్ ఉంటుంది, కానీ సిలబస్ ఒకటే. అటువంటి విధానం కూడా ఒకటి ఉన్నది. అంటే ఇట్లాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ అని తీసుకొని చేస్తే అప్పుడు పేపర్ లీక్ అయినా ఏం కాదంటున్నాడు. రెండోది ఏంటంటే ఒక వ్యక్తి సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఇట్లా నెంబర్లు అంటే ABCD వేసుడు లేకపోతే 1 2 3 వేసుడు ఇది సరైన పరిష్కారమేనా అని ఒక వివాదం కూడా వస్తుంది. అటువంటిప్పుడు మళ్ళీ ఎస్ఏ రాస్తే కష్టం కదా, మొత్తం ఒక ప్రశ్న జవాబు ఇస్తే కష్టం కదా అంటే దానికి కూడా మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 2 రకాలు చేయవచ్చు దీన్ని. ఆబ్జెక్ట్ టైప్ 50%, మళ్ళీ 50% ఏమో విషయ పరిజ్ఞానం ఉందా లేదా తెలుసుకోవడానికి. అసలు నీట్ పరీక్ష అనేది దేనిని రాస్తున్నాం, దానికి సంబంధించిన పరిజ్ఞానం ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. చాలా ఉద్యోగ పరీక్షలకు కూడా రహీం గారు ఎట్లా ఉంటే ఉద్యోగ పరీక్షలకు ఉద్యోగానికి జలనాడికి ఏం సంబంధం ఉండదు. ఉద్యోగ విషయాలు అడగకుండా రకరకాల మొత్తం ప్రపంచం అంతా జలనాడి జాడికి కూడా వాళ్ళ శ్రమను వృధా చేసుకుంటున్నాం. ఓ రకంగా కోచింగ్ సెంటర్స్ నడుస్తున్నాయి అంటున్నాడు. ఈ పరీక్షా విధానమే కోచింగ్ సెంటర్స్ కి అనుగుణంగా ఉన్నది, ఇది తప్పు అంటున్నాడు. అందుకనే నూతన జాతీయ విద్యా విధానం 2020 వచ్చింది. 2020లో స్పష్టంగా చెప్పింది మూల్యాంకనం చేసే పద్ధతులు మారాలంటే ప్రశ్న తప్పైతే జవాబు తప్పైతుంది, కానీ ప్రశ్న సరిగ్గా వేస్తే జవాబు కరెక్ట్ వస్తుంది కదా. మీ భార్యని మీరు ఇప్పుడు కొడుతున్నారా మానేశారా రెండే చెప్పండి, కొడుతున్నా మానేసిన రెండే ఆన్సర్స్ అంటే అప్పుడు ఏదైనా ఒకటి 2 తప్పైతే కదా. అప్పుడు కొడుతున్నా అంటే తప్పే, మానేసిన అంటే అంతకంటే తప్పే, అదొరకు కొట్టినట్టు లెక్క. ప్రశ్న పత్రాలన్నీ ఈ పద్ధతిలో ఉంటున్నాయి. కనుక ABCDలు కనుక పెట్టి లేకుంటే 1 2 3 వేస్తే 50% ఊహ అంటే ఏ చదవకుండా కూడా ABCDలు వరుసగా పెట్టుకున్నాం అనుకోండి, అన్నిటికీ ఏనో అన్నిటికి బీనో పెట్టుకుంటే ఒక 30 మార్కులు వచ్చేస్తాయి. అది సమస్య కాదు కదా. అందుకనే ఈ నీట్ పరీక్ష రద్దు వల్ల నిజంగా విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఎక్కడో రద్దు, దేశం అంతా పరీక్ష, ఇది దేశంలో ఏ మూల జరిగిన మొత్తం అంతా పరీక్ష రద్దు విధానం కరెక్ట్ కాదంటున్నాడు. ఇప్పుడు ఈ రద్దు అనేది ఆ రాష్ట్రానికి పరిమితం చేస్తే బాగుండేది, లేకపోతే ఆ సెంటర్ కి పరిమితం చేస్తే బాగుండేది. కానీ దేశం అంతా రద్దు వల్ల మాత్రం మీరు అన్న మన శారీరక శ్రమ అవుతుంది, మళ్ళీ చదవాల్సి వస్తుంది, మళ్ళీ కోచింగ్ సెంటర్ పోవాల్సి వస్తుంది. క్యాప్సిల్ లాగా మనం మొత్తం అంతా చదివిందంతా చదువుల సారమెల్ల చదివి తండ్రి అని భక్త ప్రహ్లాద్ సినిమాలో ప్రహ్లాద్ పాడతారు. నాయన ఏం చదువురావరా అని హిరణ్యకశ్యపుడు అంటే చదువుల సారమెల్ల చదువుది తండ్రి అని. ఎవడన్నా సారం చదువుతున్నారా? ఏం లేదు. ఇప్పుడు 1 2 బట్టి పట్టడం తీసుకుపోయి క్యాప్సిల్ లాగా డ్రాప్ చేసి రావడం. అందుకని విద్యార్థులు కూడా ఈ సమస్య అంటే మీరు బట్టి పడితే గ్యారంటీ మనం పాస్ అయితే మనకి ముచ్చట ఉన్నది. కనుక అట్లా కాకుండా మూల్యాంకన విధానం మారాలి, ప్రశ్నాపత్రాల విధానం మారాలి. నేను 3 పద్ధతులు చెప్పిన, ఈ 3 పద్ధతులు ఖచ్చితంగా మారితే అప్పుడు ఆటోమేటిక్ అవుతుంది. రద్దు మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను. ఏ రాష్ట్రంలో బీహార్లో జరిగింది అంటున్నాను. బీహార్ వరకే, లేకపోతే బీహార్ లో ఉన్న కొత్త వరకే రద్దు చేస్తే బాగుండేది. మొత్తం దేశం అంతా రద్దు చేయడం వల్ల మళ్ళీ మొదటికి వచ్చి రెడ్ వచ్చి మొదలవడానికి మళ్ళీ అందరి పరీక్షలు చదవాలి, మళ్ళీ పోవాలి, ఇంత టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ రాయడం వేస్ట్ అవుతుంది. కనుక భారత ప్రభుత్వం ఆలోచించాల్సి ఉండే. ఇప్పటికి మొదటిసారి కాదు కదా, ప్రతిసారి అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు పాఠశాల. ఇప్పుడు అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు మళ్ళీ చేస్తుంది. కనుక కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షా విధానంలో నేను చెప్పిన సమూలమైన మార్పులు చేసినప్పుడు మాత్రమే సాధ్యమైంది అనుకుంటున్నాను. లేకపోతే ఇట్లాగే మళ్ళీ జరుగుతూనే ఉంటాయి, విద్యార్థులు బాధపడుతూనే ఉంటారు, మనం మాట్లాడుతూనే ఉంటాం. రహీం గారు అయితే దాదాపుగా రామ్మోహన్ గారు ఎవరైతే ఈ లీకేజీకి కారణమయ్యారో ప్రస్తుతం అయితే వాళ్ళు 9 మంది అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే ఒక ప్రైవేటు సెంటర్ సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటరు
వాళ్ళు ఏదైతే జిరాక్స్ కాపీలు తీసుకొచ్చారో బయటికి దాదాపుగా ఒరిజినల్ పేపర్కి సరిపడినట్టు క్వశ్చన్స్ ఉండటం వల్ల దాంట్లో ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళు 9 మంది అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థులకు ఉపశమనం కలిగించడానికి ఎగ్జామ్ ఫీజు వద్దు, లేకపోతే దానికి తదుపరి ఇస్తాము, దానికి సంబంధించినటువంటి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదో అంటున్నారు. దీనికి ఎక్కడ కూడా విద్యార్థులు సస్యమేర అంటున్నారు. ఇది కేవలం ఎంతవరకు సమంజసం ప్రతిసారి? అదే అండి కదా, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఫీజులో డబుల్ కట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదన్నారు. నేను రద్దుని వ్యతిరేకిస్తాను. ఎక్కడైతే లీక్ అయిందో అక్కడ మాత్రమే అయింది కదా. ఇప్పుడు తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో కానీ కదా. అందుకని ఏమంటారు అంటే ఎక్కడ లీక్ అయిందో అక్కడ మాత్రమే. ఇప్పుడు పుండైన చోట మందు పెడితే కరెక్ట్ రహీం గారు, మనకు వెంకట వైద్యం ఉంది కదా, బాగా నొప్పి ఉన్న చోట జీడిని కాల్చి పెడతాం, జీడి గింజని కాల్చి పెడతాం. అక్కడ నొప్పి ఉంటే జీడి గింజ వల్ల నష్టం కాదు, నొప్పి తక్కువ అవుతుంది. నొప్పి లేని దగ్గర కాల్చి పెట్టండి జీడి గింజను, ఉండే అవుతుంది. ఇది జరుగుతుంది. అది ఇవాళ ఏం చేశారంటే పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అంటే రద్దు అనే మంత్రం పెట్టుకున్నాను. కరెక్ట్ కాదు అంటున్నాను. బీహార్లో మనకు లీక్ అయింది పేపర్, అక్కడనే చేసి సరిపోద్ది కదా, మళ్ళీ ఎందుకు అంటున్నాం దేశం అంతా రద్దు చేయడం అని అంటున్నాను. దేశంలో అయితే ఆ పేపర్ చూసి రాలే కదా, అక్కడి నుంచి వెంటనే అయితే. కనుక దాన్ని బట్టి ఎక్కడైనా లీక్ అయిందంటే ఇప్పుడు లీక్ వీరులు కూడా ఎట్లా ఉన్నారు, గ్రీక్ వీరులు అన్నట్టు వీళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే వీళ్ళు ప్రభుత్వంతో అధికారులతో సంబంధం కలిగి ఉన్నారు. అందుకనే దీన్ని రహస్యం చేయకండి అంటున్నాను. ఇప్పుడు ఓపెన్ బుక్ పద్ధతి వచ్చినప్పుడు ఎట్లా చాలు, కొన్ని దేశాల్లో ఓపెన్ బుక్ పద్ధతి ఉంది, మీ పుస్తకం చూసి రాయొచ్చు. ఉదాహరణకి ఏంటంటే ఇదేమో ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్లా రాయరాదు. మామూలు మూల్యాంకనం కూడా విధానం మారడానికి ఇవాళ నూతన విద్యా విధానం, జాతీయ విద్యా విధానంలో స్పష్టంగా చెప్పిండ్రు. మీరు ప్రశ్నలు ఆ మొత్తం సబ్జెక్టు చదివితే అర్థమయ్యేటట్టు ప్రశ్నలు ఇవ్వండి అన్నారు. డైరెక్ట్ ఇవ్వద్దు. రాముడికి సీత ఏమవుతుంది, భార్య, చెల్లె, వదినే అని అనుకోండి, ఏదో ఒకటి పెడతారు వాడు. అట్లా కాదు, రాముడికి సీత ఏమవుతుంది అని బదులు రావణాసుడికి రాముడికి మధ్యన క్యారెక్టర్ విషయాలు చెప్పండి అంటే రాముడు చదవాలి, రామాయణం మొత్తం చదవాలన్నమాట. ఇది అంతే అంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే మీరు సబ్జెక్ట్ చదవకుండా ప్రశ్నకు జవాబు రాసే పరిస్థితి లేకుండా ప్రశ్నలు ఇస్తే కరెక్ట్ అంటున్నారు. అట్లా కాకుండా కేవలం బట్టే పద్ధతిలో ప్రశ్నలు ఇవ్వడం వల్ల కోచింగ్ సెంటర్ పెరుగుతాయి, ఇవన్నీ పెరుగుతాయి. అట్లాగే ఇప్పుడు నేను చెప్పిన నీట్ పరీక్ష లాంటి దానికి, లేకుంటే ఉద్యోగ నియామకాల పరీక్ష లాంటివి కూడా నేను చెప్పిన పద్ధతి 3 చెప్పాను కదా. ఒకే ప్రశ్నలు నెంబరింగ్ మార్చి ఇవ్వడం ఒక పద్ధతి, కాదు ప్రశ్నలు కూడా వేరే మార్చి ఇవ్వడం రెండో పద్ధతి, మూడో పద్ధతి జంగ్లీదండి. మొత్తం అంతా ఒకటికి వచ్చిన పేపర్ ఇంకోటికి రావద్దు. 5 కాబట్టి 10 సెట్లు తయారు చేద్దాం. ప్రశ్నలు తయారు చేయడానికే పెద్ద సమస్యన. అన్నిటికంటే మూల్యాంకనకు వచ్చే వరకు ఒక్కోసారి తప్పుడు ప్రశ్న కూడా వేసి జవాబు సరిగ్గా వస్తలేదు అంటున్నాడు. చాలా మంది తప్పుడు ప్రశ్న వేసినప్పుడు దానికి అందరికీ మార్క్ ఇచ్చిన సందర్భం చూసాం. రహీం చూసాను గతంలో ఈ ప్రశ్నలు జవాబే లేదు, ప్రశ్నే తప్పైంది అనే ఫైండింగ్ వచ్చినప్పుడు ఆ ప్రశ్నను రద్దు చేస్తూ ఆ ప్రశ్నకు కేటాయించిన 6 మార్క 1 మార్కు అందరికి ఇచ్చిన సందర్భాలు చూసినాం మనం. అంటే తప్పు రాసినా ఒప్పు రాసినా దానికి అందరికి ఇచ్చిన సందర్భాలు చూసినాం. కనుక పరీక్ష నిర్వహణలో అభివృద్ధి చెందిన దేశాలలో ప్రాక్టీసెస్ ఎట్లా ఉన్నాయి, దాన్ని బట్టి ఎట్లా చేస్తే బాగుంటది, లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహించడం ఎట్లా అనే దాని మీద పరిశోధన చేయాలి. నీట్ అనేది దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన పరీక్షలు కనుక ఖచ్చితంగా దాన్ని సంస్కరించే పద్ధతి చేయాలి. చాలా మంది మేధావులు ఉన్నారు, చాలా మంది విద్యావేత్తలు ఉన్నారు, వాళ్ళ మీద సలహాలు తీసుకోవాలి. నేను చెప్పిన 3 ప్రాక్టీసెస్ ఏమో మన దేశంలో లేదు, వేరే దేశాల్లో ఉంది. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, మన దేశానికి అనుగుణంగా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఆలోచన చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. రహీం గారు, రామారావు గారు, ఇంకొకటి ప్రధానంగా కాంగ్రెస్ విమర్శిస్తున్నటువంటి విమర్శల్లో ఈ 10 ఏళ్లలో ఇప్పటికీ మొత్తం మీద 89 సార్లు ఏదైనా సరే ఉండి నీట్ కానివ్వండి అనేక రకరకాల ఎగ్జామ్స్లో ఇప్పటికీ 89 సార్లు పేపర్లు లీక్ అయిన సంఘటన గుర్తు చేస్తున్నారు. ఇంత విద్యార్థుల యొక్క మానసికంగా ఇంతగా ఆడుకోవటం అవసరమా? దీంతో ఎంతోమంది ఆత్మహత్య చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి 10 ఏళ్లలో. దాంతోపాటు ఎన్టీఏ మీద విద్యార్థులు ఇంకొక విమర్శనాస్త్రం ఏం చేస్తున్నారంటే మీరు దుస్తుల మీద పెట్టేటువంటి నిబంధనల మీద పెట్టే కాన్సన్ట్రేషన్, అంటే ఉదాహరణ చైన్లు ఉండకూడదు, మెడలో చైన్లు ఉండకూడదు, ఇంకోటి రకరకాల ఆభరణాలు ఉండకూడదు, ఇలాంటివి దుస్తుల విషయంలో ఇలాంటి పెట్టే కండిషన్స్ పెట్టేటువంటి కాన్సన్ట్రేషన్ ఏదో ఎగ్జామ్ నిర్వహణ మీద పెడితే బాగుండిద్దని ఇటు విద్యార్థులు కూడా విమర్శిస్తున్నాం, మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఏమంటారు? అంటే ఇప్పుడు ఆ నిబంధనలు ఉండకుంటే కష్టం కాదు. ఇప్పుడు చిత్తకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయి చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు అవన్నీ నిబంధనలు పెట్టకపోతే ఆఖరికి ఇప్పుడు రేపు పొద్దున్నట ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక చేతిలో చిప్ పెట్టుకుని పోతున్నాడు వాడు. చిప్ ఉంటే మొత్తం వాడి మెదడుకి అందిస్తున్న సంకేతాలు ఈ ప్రశ్నకి ఇచ్చావు, ఈ ప్రశ్నకి ఇచ్చావు అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పేస్తుంది. నేను చాలా కాలేజీలకు నేను ప్రసంగరిస్తాను పోతుంటాను. ఒక 6 నిమిషం కంటే టైం ఎక్కువ ఒక ప్రశ్న అడుగుతా పిల్లలను అడిగి ఒక 6 నిమిషం కంటే ఎక్కువ టైం 6 నిమిషం వస్తే ఆటోమేటిక్ గా ఆర్టిఫిషియల్ ఏఐ తీసుకుంటూ ఆన్సర్ చెప్పేస్తున్నారు వాళ్ళు. అంటే అడ్వాన్స్ అయింది అన్నాడు. ఇక 10 ఏళ్ళ 20 ఏళ్ళు అంటారా? నేనేమంటున్నాను, ప్రభుత్వం ఇప్పుడే పుట్టలేదు, దేశం ఇప్పుడే పుట్టలేదు. బ్రిటిష్ కాలంలో పరీక్షలు జరిగినాయి, సీట్స్ కు మన IFS ICS జరిగినాయి కదా, అప్పుడు కూడా జరిగినాయి పరీక్షలు. లేకుంటే అప్పుడు నియామకాలు కానీ
ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ 55 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, మొత్తం ఈ 75 ఏళ్ళ అప్పుడు కూడా జరిగినాయి పరీక్షలు. అప్పటికంటే అడ్వాన్స్ టెక్నాలజీ అయింది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడు కూడా చదువుకోకముందు కాకరకాయ అన్నప్పుడు చదువుకున్నాక కీకరకాయ అన్నట. ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత మోసాలు కూడా పెరిగినాయి, వైట్ కాలర్ నేరాలు పెరిగినాయి, ఈ పరీక్ష పేపర్ల లీకేజీ ఈ 10 ఏళ్లలో ఇన్ని సార్లు ఎందుకని 89 సార్లు ఎందుకని అంటే టెక్నాలజీ పెరగడం వల్ల అయింది. అంతకుముందు టెక్నాలజీ తక్కువ ఉండే తక్కువ సార్లు కావచ్చు. అంటే కాంగ్రెస్ చేసింది గొప్ప, బీజేపీ చేసింది తప్ప అనే మాట కాదు. అన్ని ప్రభుత్వాలలో లీకేజ్లేని పేపర్ లీకేజ్ సహజంగా మారింది. కానీ ఎక్కువ సార్లు ఇప్పుడు జరగడానికి కారణం ఏంటంటే ఓ మోడీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, పిఎస్ అట్లా కాదు సమస్య. ఇక్కడ వ్యక్తులు కాదు ముఖ్యం, ప్రభుత్వాలు ముఖ్యం అంటున్నారు. ప్రభుత్వాలు దీంతో గుణపాఠం నేర్చుకుని పరిష్కారాల వైపు పోకుండా అదే తప్పులు మళ్ళీ చేస్తుంటే కూడా రద్దు చేస్తే అయిపోయింది అనుకుంటున్నారు. పరీక్ష రద్దు అనేది కరెక్ట్ కాదు. ఏ ప్రాంతంలో లీక్ అయిందో ఆ ప్రాంతంలో లేకుండా ఆ సెంటర్ లో మళ్ళీ పరీక్షలు రాయిస్తే బాగుండేది. మిగతా చోట్ల ఇది అవసరం లేకుండా అంటున్నాను. పరీక్ష రాయడం వల్ల రద్దు కావడం వల్ల మానసికంగా మీరు అన్నట్టు చాలా కుంగిపోతారు పిల్లలు. మళ్ళా రాయాలనే పరిస్థితి వస్తే కనుక పరీక్ష రద్దు మాత్రమే పరిష్కారం కాదు. ఇంకా ముందు ఇట్లాంటి జరగకుండా చర్యలు తీసుకునే క్రమంలో భారత ప్రభుత్వం అట్లాగే నీటి నిర్వాహకులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మనం అనుకోవాల్సిందే. రైట్ రామారావు గారు, చక్కటి విశ్లేషణ అందించిన ధన్యవాదాలు.